ఇప్పుడు మీరు చూసిన కేసెస్లో ఏజ్కి సంబంధించి ఏమైనా ఉన్నాయి అంటే చిన్న నుంచి పెద్ద అంటే లైక్ 15 years వాళ్ళు కూడా జీఆర్డీతో ప్రాబ్లంతో ఫేస్ చేసిన వాళ్ళు లేదంటే ఏ ఏజ్ ఎక్కువగా ఉంటారు జనరల్గా మనకి ఇప్పుడు లేటెస్ట్గా చూస్తుందంతా ఎంగేజ్ గ్రూపే వస్తున్నారండి. లైక్ 20 to 30 years ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ వస్తున్నారు. చిన్నపిల్లల్లో ఇంకా వెరీ కామన్ అయిపోతుంది. అవునా? ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంతకు ముందు మనకి మిల్క్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు ల్యాప్ మీద పెట్టుకుని అంటే భుజం మీద పెట్టేవాళ్ళం, అంటే బర్ప్ చేయడానికి కోసం అనమాట. ఇప్పుడు అట్లా ఏం లేదు, బాటిల్ ఇచ్చేసేసి వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు పడుకుంటున్నారు, మనం ఇటు సైడ్ తిరుగుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఎస్డిడి రిఫ్లెక్స్ చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చేస్తున్నాయి. మనం మామూలుగా పిల్లోడికి అరగట్లేదు అందుకే వామిటింగ్ చేసుకుంటున్నాడు, పాలు అరగలేదు అనుకుంటా, పాలు పాడైపోయినాయి అనుకుంటా, ఈ స్టోరీస్ అన్ని రిఫ్లెక్స్ డిసీజ్. ఓకే. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు పీడియాట్రిక్లో మనము పీపీఎస్ అంటాం, అంటే ప్యాంటాప్రెజోల్, ఇవన్నీ వాడటము చిన్నపిల్లల్లో చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ కామన్ అయింది. తర్వాత 20 to 30 ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్.